హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి జెన్నిస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఈ వింటర్లో ఈ చల్లదనంకి ఇలాగా మనము మిరియాల చారు అనేది చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ఒక గిన్నెలోనికి ఒక నిమ్మ సైజ్ అంతా, పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని అందులో ఉన్న పులుపు అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే కొత్తిమీర కాళ్ళు కూడా కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనికి గ్రైండ్ చేసుకోవడానికి 1/2 స్పూన్ ధనియాలు, అలానే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను మిరియాలని యాడ్ చేసుకోవాలి. ఈ 3 కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇవి చారులోని యాడ్ చేసుకోవడానికి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ చింతపండు రసం అనేది స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇందులోనికి ఒక చిన్న సైజు టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని ఈ విధంగా బబుల్స్ లాగా వస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు 2 to 3 మినిట్స్ వరకు ఇలాగా మనకి కలుపుకుంటూ ఉన్నప్పుడు ఇది పొంగుతుందండి. ఈ పొంగుతున్న వరకు వీటిని మనము బాగా బాయిల్ చేయనివ్వాలి. ఈ చింతపండు రసం అనేది ఇలాగ చూసారు కదా, ఇలా ఈ విధంగా మనకి బాగా మరుగుతున్నప్పుడు మనము ఇందాక మిక్సీ పట్టుకున్న మిరియాలు, ధనియాలు, జీలకర్ర పొడి అనేది ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఇవి నాకు కరెక్ట్గా 2.5 స్పూన్లు అయ్యిందండి. ఈ 2.5 స్పూన్లు కూడా నేను ఇందులో యాడ్ చేశాను. కొంతమందికి ఘాటు కొంచెం కావాలనుకుంటే 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. కొంచెం ఘాటుగా కావాలనుకుంటే, జలుబుగా ఉన్న, గొంతు కాడ కొంచెం మంటగా ఉన్న 2.5 స్పూన్స్ యాడ్ చేసుకోండి. నార్మల్గా అయితే 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 6 మినిట్స్ వరకు బాగా మరగనివ్వాలండి. మనం వేసిన ఈ మిరియాల పొడి అనేది మొత్తం కూడా చారులోనికి ఘాట్ అనేది బాగా దిగే వరకు 5 to 6 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగబెట్టుకుంటూ ఉండాలండి. ఈ విధంగా మనము మరగబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మరిగాక ఇప్పుడు ఇందులోనికి మనము తాలింపు కోసం ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులోని 5 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం పోపులు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం 1/2 స్పూను ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంగువ వేసుకున్నాక కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మరుగుతున్న చారులోని ఈ తాలింపు అనేది మనం టర్న్ చేసుకోవాలి. ఈ తాలింపు వేయగానే తాలింపు ఫ్లేవర్ అనేది బయటకు పోకుండా వెంటనే మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా ఇంట్లోనే ఇలా మిరియాల చారు అనేది చేసుకుంటే ఘాటుగా, టేస్ట్గా చాలా బాగుంటుంది. ఈ వింటర్లో ఇలా చేసుకున్నారంటే ఈ మిరియాల చారు మనకి దగ్గు నుండి, జలుబు నుండి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. వింటర్లో కానీ వర్షాకాలంలో కానీ ఇలాగా మిరియాల చారు చేసుకున్నప్పుడు రైస్తో తీసుకుంటే ఎంత రైస్ తిన్నా కూడా ఎంతో తృప్తిగా ఉంటుందండి. దీని టేస్ట్ అలా ఉంటుంది. ఇందులో మిరియాల పౌడరు, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేయడం వల్ల ఘాటుగా, టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియజేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.